కర్కాటక రాశి గాని, మిథున రాశి గాని, కన్యా రాశి గాని గుర్తుపెట్టుకోండి ఈ 3 రాశులకి. వీళ్ళకంటూ ఒక టైమొచ్చేది స్టార్ట్ అయింది. ఎప్పుడంటే 2వ తారీఖు 6 నెల 2026. సరిగ్గా మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు కర్కాటక రాశిలోకొస్తాడు. జన్మరాశిలోకి కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే గురువు చంద్రుడితో కలిస్తే ఒక అద్భుతమైనటువంటి యోగం గజకేసరి యోగం అనేది ఏర్పడుతుంది. అలాంటి కర్కాటక రాశిలో గురువు రావడం అనేది కూడా ఒక 1000 రెట్ల శక్తిని సొంతం చేసుకోబోతున్నారు. మిథున రాశి నుండి చూస్తే ద్వితీయ స్థానంలో అద్భుతమైనటువంటి గ్రహస్థితి. గురువు ద్వితీయ స్థానంలో ఒక 100 రెట్లు యోగించబోతున్నాడు. దీనివల్ల వీళ్ళకి జరిగేటువంటి మంచి ఏందంటే ఉద్యోగ అవకాశాలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. రుణ బాధలు తీరిపోతాయి. వివాహాలు జరుగుతాయి. విదేశీ ప్రయాణాలలో మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది. అదేవిధంగా కన్యా రాశికి లాభస్థానం అవుతుందండి. ఆ కన్యా రాశి వారికేందంటే, ఇక మనం చెప్పడానికి అసలు నాకు నోట్లో నుంచి మాటలు కూడా రావండి. అంత అద్భుతమైనటువంటి నేను ఎప్పుడు చెప్పలేదు. కన్యా రాశి గురించి ఎప్పుడు చెప్పలేదు. మిగతా రాశుల గురించి చెప్పాను. కన్యా రాశి, మిథున రాశి, కర్కాటక రాశి 3 రాశులకు గురువు బలంతో వేగంగా వస్తున్నాడు. గురు బలం ఉంటే ప్రపంచాన్నైనా జయించొచ్చు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అస్సలే మిస్ చేసుకో. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తది గురువు. కాబట్టి మీరు మీ జన్మ కుండలిని, జన్మ జాతకాన్ని, మీ పేరులో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని ఒక్కసారి గనక మనం సరి చేసుకొని ముందుకు వెళితే మనకు కరెక్ట్‌గా 2034 వరకు ఈ 3 రాశులకు మహర్దశ అని చెప్పవచ్చు.